హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ భార్గవి. మరో కొత్త వంటతో మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు వంట ఏమిటంటే మిరియాల రసం. ఈ రసం దగ్గుకు, జలుబుకి ఎంతో యూజ్ అవుతుందండి. రుచికరమైన ఈ మిరియాల రసం టేస్టీ అండ్ ఈజీగా, ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దామా? మొదటిగా ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకుందాం. నానబెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టి, ఇప్పుడు మిరియాలు, మెంతులు, జీలకర్ర, తెల్లిపాయలు, తెల్లిగడ్డలు ఈ 4 మిక్సీ పట్టుకుందాం. మిక్సీ నచ్చదు అనేవాళ్ళు దంచుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు. నున్నగా మిక్సీ పట్టుకుంటే చారు కూడా బాగా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇలా నున్నగా మిక్సీ పట్టిన తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమోటాకాయలు కట్ చేసుకొని అదే మిక్సీలోనే మిక్స్ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇలా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, మిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేగించుకుందాం. వేగిన తర్వాత టమోటా పేస్ట్ అందులోకి వేసుకొని ఇంకోసారి వేగించుకుందాం. ఆయిల్ లైట్గా పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు వరకు. ఇప్పుడు అందులోకి నిమ్మకాయ రసం ఉంది కదా, ఆ రసాన్ని పిండుకుందాం. అలాగే మనకి చిక్కగా కావాలంటే చిక్కగా, ఎలా కావాలంటే అలా వాటర్ పోసుకొని అందులోకి మిరియాల రసం పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ వేసుకుందాం. అలాగే పసుపు, ఉప్పు పెట్టుకొని బాగా 2 minutes ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి ఇంకోసారి ఉడికించుకుందాం. మూత ఓపెన్ చేసి చూస్తే వేడి కమ్మటి మిరియాల రసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.